కర్కాటక రాశి వరకు ఎలా ఉంది? కర్కాటక రాశి సంబంధించిన విషయాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు, గృహ వాతావరణం ఈ రెండింటి మధ్య ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా గృహ వాతావరణం చాలా అందంగా పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయడం, మీకు సౌకర్యవంతంగా పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి అధికం చేస్తారు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త వ్యక్తుల్ని సంప్రదించడానికి, విద్యాపరమైన విషయంలో అభివృద్ధి కొరకు చాలా చక్కగా మీరు ప్రణాళికలు వేసుకుని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే నూతన విషయాల్ని సేకరిస్తారు. అయితే ఈ నేపథ్యంలో వృత్తికి సంబంధించి ఏదైనా శాస్త్రాలకు సంబంధించిన విషయాలు, దానికి సంబంధించిన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా, అంటే ఏదైనా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడానికి కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఈ యొక్క లలిత కళలకి సంబంధించిన వృత్తులలో దానికి సంబంధించిన అవకాశాలు, అంటే ఏదన్నా మీరు అప్లై చేయడం కానీ, లేకపోతే దానికి సంబంధించి మీకు ఏదైనా ఆహ్వానాలు అంటే ఇంటర్వ్యూలు మొదలైనవి రావడానికి కానీ ఆస్కారం అనేది అధికంగా ఉంది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఇంతవరకు ఈ యొక్క మఖా పుబ్బ ఉత్తర సింహరాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆశించిన ఫలితాలు పొందుతారు. స్థైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ముఖ్యుల కొరకు, దగ్గర ప్రయాణాల కొరకు ఖర్చులు చేసినా అది మీకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా మీకు దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, దూర ప్రాంతాల్లో ఉండే తోబుట్టువులతో సంప్రదించడం, అలాగే విదేశాల్లో ఉండే వ్యక్తులతో మీరు ఏదైనా టెలిఫోనిక్గా సంభాషించడం మొదలైన వాటికి అవకాశం అనేది ఎక్కువగా ఈ రోజున వాళ్ళతో మీరు చక్కగా మాట్లాడి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులు, మీ అభివృద్ధి, ప్రయాణాలు, కమ్యూనికేషన్ మొదలైన వాటికి ఎక్కువ అవకాశం ఉన్న రోజుగా మీ ఆలోచనలని చక్కగా క్రియేటివ్ వేలో చెప్పడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఉత్తర, హస్త, చిత్త ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే గృహ వాతావరణం కానీ, చేసిన వాగ్దానాలు నిలుపుకోవడంలో కానీ చాలా మీరు ఎలా అయితే ఆశిస్తూ వచ్చారో దానికి తగిన విధంగా ఉండడం, ఎదురు చూస్తున్న విషయాలు మీకు ఆనందాన్ని ఇవ్వడం, అలాగే కుటుంబ సభ్యులతో మంచి వాతావరణాన్ని మీరు గడపడానికి అవకాశం అనేది లభ్యమవ్వడం, వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఎదురు చూస్తున్న విషయాలు మొదలైనవన్నీ కూడా చక్కగా అవన్నీ కూడా ముందుకు జరగడానికి అవకాశం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా దూర ప్రదేశాల నుంచి వ్యక్తులతో మంచి కోఆపరేషన్ అనేది లభించడం అనేది, దాంతోపాటుగా ఇంకేదైనా పెట్టిన ఖర్చులు అనేవి కూడా మీకు అనుకూలంగా ఉండడం, మీకు దూర ప్రదేశాల నుంచి బహుమానాల రూపంలో కావచ్చు, లేకపోతే ఇన్విటేషన్స్ రూపంలో కావచ్చు, మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు కానీ మంచి అవకాశాలు, అలాగే కుటుంబ సభ్యులకి దూర ప్రదేశాలకి విద్యాపరమైన విషయాల్లో అవకాశాలు రావడానికి కూడా అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. కానీ కుటుంబ సభ్యులతో పాటుగా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.